Hello dear aspirants, freshers and learners. Welcome to Telugu One Academy. So today I am going to introduce the history of Shodasa Mahajanapadas. Magadha, Vatsa, Vajja, Vajji, Anga, Kamboja, Gandhara, Asmaka. So these all are the 16 Mahajanapadas emerged in the 6th century BC. సో మలివేద అంతంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు అవతరిస్తున్నాయి. 16 గొప్ప రాజ్యాలు అవతరిస్తున్నాయి. మగధ, వత్స, వజ్జి, అంగ, కురు, మల్ల, మాహిష్మతి, గాంధార, కాంబోజా, అవంతి, అస్మక ఇలాంటి 16 గొప్ప రాజ్యాలు అవతరిస్తున్నాయి. ఈ రాజ్యాల అవతరణకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎందుకు ఈ రాజ్యాలు అవతరిస్తున్నాయి? వీటి వెనుకున్న కారణాలేంటి? 16 గొప్ప రాజ్యాలు అవతరించడానికి కారణాలేవి? ఏమైనా కారణాలు ఉన్నాయా? వీటి గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ 16 గొప్ప రాజ్యాలు ఉత్తర భారతదేశానికి మరియు వాయవ్య భారతదేశానికి మాత్రమే ఇవి పరిమితం అవుతున్నాయి. దక్షిణ భారతదేశంలో నెలకొన్న ఏకైక మహాజనపదం అస్మక జనపదం. అర్ధపాచ, తిలింగాచ, మగధాచ, మధ్యదేశ జనపద, అస్మకా జనపద, రైట్, లేదా అస్సకా జనపదం. అస్సకను అస్మక అని పిలుస్తాం. బోధన లేదా బహుధాన్యపురం, నిజామాబాద్ బోధన్ కేంద్రంగా వెలిసింది, రైట్. అంతకంటే ముందు మనకి ఉత్తర భారతదేశంలో, వాయువ్య భారతదేశంలో 16 మహాజనపదాల యొక్క ఆవిర్భావం జరిగింది. మరియు భారతదేశం యొక్క సరిహద్దులు దాటి బయటున్న 2 మహాజనపదాలు, ఒకటి గాంధార తక్షశిల రాజధానిగా, మరొకటి కాంబోజా రాజ్పూర్ రాజధానిగా ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నాయి. మరి ఎక్కువ మొత్తం రాజ్యాలు 14 మహారాజ్యాలు, మహాజనపదాలు ప్రస్తుత భారతదేశంలో వెలిశాయి. వీటి గురించి, వీటి యొక్క ప్రస్తావన ఎలా జరిగింది? బౌద్ధ వాజ్మయంలో అంగుత్తర నికాయ అనే గ్రంథంలో ఈ 16 మహాజనపదాల యొక్క ప్రస్తావన ఉంది. సో ద ఎవిడెన్సెస్ ఆఫ్ దిస్ 16 మహాజనపదాస్ ఫర్ మెన్షన్డ్ ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్, ద సాక్రెడ్ స్క్రిప్చర్స్ ఆఫ్ బుద్ధిజం. అంగుత్తర నికాయ, అంగుత్తర నికాయ, అంగుత్తర నికాయ అనే గ్రంథంలో కనిపిస్తుంది అన్నమాట. అంగుత్తర నికాయ. సో బౌద్ధ మతంలో త్రిపిటకాలు ఉంటాయి, పవిత్రమైన గ్రంథాలు. సుత్త పిటకం, వినయ పిటకం, అభిధమ్మ పిటకం అని, రైట్. అందులో నికాయాలు ఉంటాయి. మధ్యమ నికాయ, రైట్, అంగుత్తర నికాయ, ఇలాంటి నికాయాలు. ఈ నికాయాల్లో, అంగుత్తర నికాయలో 16 మహాజనపదాలకు సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాజనపదాల ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల్లో నంబర్ 1, విస్తృత మిగులు మరియు వర్తక వ్యాపారాలు. వర్తక వ్యాపారాలు, రైట్. పుష్కలమైన రాజ్యాదాయం, పుష్కలమైన రాజ్యాదాయం, పెరిగిపోయిన రాజ్యాదాయం, రైట్. సిద్ధ సైన్యాల నిర్వహణ, పటిష్టమైన సిద్ధ సైన్యాల నిర్వహణ లేదా సిద్ధ సైన్యాల పటిష్టీకరణ లేదా నిర్వహణ. ద ఎఫెక్టివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్టాండింగ్ ఆర్మీ. సిద్ధ సైన్యాల నిర్వహణ. మరియు రాచరిక రాజ్యాలు, రాచరిక రాజ్యాల అవతరణ, రాచరిక రాజ్యాల అవతరణ, రైట్. ముఖ్యంగా విస్తృత మిగులు వర్తక వ్యాపారాలు ఎలా ప్రారంభమయ్యాయి ఏంటి అనడానికి మనం
చర్చించుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే భౌగోళికపరమైన అంశం. భౌగోళిక పరిస్థితులు. తొలివేద కాలంలో ఆర్యులు ఎక్కడ నివసించారు, మలివేద కాలంలో ఎక్కడికి తమ యొక్క నివాసాన్ని మారుస్తున్నారు అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తొలివేద కాలంలో సప్త సింధు ప్రాంతంలో నివసించేవారు. మలివేద కాలానికి వచ్చేసరికి గంగా యమునా పరివాహక ప్రాంతానికి మకాంని మార్చారు. మరి గంగా యమునా పరివాహక ప్రాంతంలో సారవంతమైన ఒండ్రు నేలలు కనిపిస్తాయి. అల్యూవియల్ సాయిల్, ద ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ వెరీ హై. నేలల సారం అనేది చాలా ఎక్కువగా ఉంది. నేలల సారం ఎక్కడ? గంగా యమునా పరివాహక ప్రాంతంలో నేలల యొక్క సారం చాలా ఎక్కువగా ఉంది. రెండవది, నేలల యొక్క సారంతో పాటు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది గంగా యమునా పరివాహక ప్రాంతంలో. దట్టమైన అరణ్యాలు ఉన్నాయి తూర్పు భారతదేశంలో. రైట్. అంతేకాకుండా ఇక్కడ విస్తృతమైన ఖనిజ వనరులు ఉన్నాయి. ఖనిజ వనరులు విస్తృతంగా ఉన్నాయమ్మా. అంతేకాకుండా అత్యద్భుతమైన గజబలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. గజబలం, ఏనుగుల యొక్క సంపద విస్తృతమైన స్థాయిలో ఈ తూర్పు భారతదేశంలో ఏనుగులకి నిలయమైంది. ఏనుగుల యొక్క పుట్టుకకు, వాటి యొక్క పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం తూర్పు భారతదేశంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కారణాలు. ఎప్పుడైతే నేలల్లో సారం అనేది పెరిగిపోతుందో, ఆ నేలల్లో సారం పెరగడంతో ఉత్పాదకత కానివ్వండి, దిగుబడి కానివ్వండి ఎక్కువగా పెరిగిపోతుంది. రైట్. ఒక ఎకరాలో పండే ఈ పంట దిగుబడి, దాని యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే సారవంతమైన నేలలు లభ్యమవుతున్నాయి గంగా యమునా పరివాహక ప్రాంతంలో. నెక్స్ట్, వర్షపాతం అనేది భీకరమైన స్థాయిలో, ఎక్కువ స్థాయిలో మనకు వర్షపాతం నమోదవుతుంది. ఖనిజ వనరులు కూడా విస్తృతంగా లభ్యమవుతున్నాయి. ఇనుము లాంటి ఖనిజ వనరులు ఈ గంగా యమునా పరివాహక ప్రాంతంలో లభ్యం కావడంతో ఈ ఇనుముతో దట్టమైన బలిష్టమైన పరికరాలని తయారు చేసి వ్యవసాయ రంగంలో విస్తృతంగా ఉపయోగించి రైట్ బీడు భూముల్ని, బంజరు భూముల్ని వ్యవసాయ వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. దస్ ద వేస్ట్ ల్యాండ్స్ వర్ కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఎప్పుడైతే వ్యవసాయ వినియోగంలోకి బీడు భూముల్ని తీసుకురావడం జరుగుతుందో ఇక్కడ ఉత్పత్తి అనేది పెరిగిపోతుంది. పంట ఉత్పత్తి అనేది క్రమక్రమంగా పెరిగిపోయి ఈ పంట ఉత్పత్తి అనేది ఎక్కువ మిగులును దారితీస్తుంది. ఎక్కువ మిగులు, హ్యూజ్ సర్ప్లస్. ఎప్పుడైతే సర్ప్లస్ మిగులు అనేది ఈ కారకాల వల్ల పెరిగిపోతుందో ఇక ఆ మిగులు అనేది విస్తృత వర్తక వ్యాపారాలకు దారితీస్తుంది. హ్యూజ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఎప్పుడైతే విస్తృత వర్తక వ్యాపారాలు జరపడం ప్రారంభించారో ఈ విస్తృత వర్తక వ్యాపారాల్లో ఎక్కువ లాభాలను గడించారు. ఆ లాభాలపై రాజు పన్నుల్ని విధించడం మొదలుపెట్టాడు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వసూలు చేయబడిన పన్ను భాగా. ఈ పన్నును వసూలు చేసిన అధికారి భాగదూగా ట్యాక్స్ కలెక్టర్. రైట్. భాగా, ద ఫస్ట్ ట్యాక్స్ collected during the Vedic period in the history of India. This is the first tax mentioned in the later Vedic text. మలివేద కాలంలో దీన్ని ప్రస్తావించడం జరిగింది పలు సందర్భాల్లో. ఈ భాగా అనే పన్ను ఎందుకు వసూలు చేస్తున్నాడు అంటే భూమి శిస్తును వసూలు చేస్తున్నాడు రాజు. కారణం ఏంటంటే మిగులు ఎక్కువగా ఉంది. ఆ మిగులుతో వర్తక వ్యాపారాలు సాగుతున్నాయి కాబట్టి వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలపై పన్నును విధిస్తున్నాడు. పన్నును విధించి రాజ్యాదాయాన్ని పెంచుకుంటున్నాడు. రాజ్యాదాయం రెండు రకాలుగా పెంచబడింది. ఒకటి, భూమి శిస్తు రూపంలో సేకరించిన పన్ను రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం అయితే, రెండవది యుద్ధాల్లో కొల్లగొట్టిన సొమ్ము. పక్క రాజ్యాలతో, పొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో కొల్లగొట్టిన సొమ్ము, దీన్నే బూటీ అంటాం. ఈ బూటీ మరియు భాగా అనే రూపంలో, ఈ రెండింటి రూపాల్లో రాజ్యానికి ఆదాయం పెరిగిపోయింది. రైట్. ఇక రాజ్యానికి ఆదాయం పెరిగిపోయినప్పుడు రాజు తన రాజ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, తన రాజ్యాన్ని
పటిష్టీకరించేందుకు, తన రాజ్యాన్ని బలంగా నిర్మించేందుకు, రాజ్యాన్ని విస్తరించేందుకో సన్నాహాలు చేశాడు, ప్రణాళికలను రూపొందించాడు. రైట్. సో వెన్ రెవెన్యూ is increased, then the king started not only consolidating his position but to consolidate his own empire and to increase the size of the empire, to conquer the neighbor state. So this is how the king started thinking. And he started conquering the neighbor states. పక్క రాజ్యాలను ఆక్రమించడం మొదలుపెట్టాడు. మరి ఈ పక్క రాజ్యాలను ఆక్రమించే క్రమంలో పక్క రాజ్యాలపై ఇతడు పోరాటం చేయడానికి, పోరాటాన్ని పటిష్టం చేసేందుకు గాను స్టాండింగ్ ఆర్మీ, సిద్ధ సైన్యాలను అనునిత్యం తన యొక్క రాజ్యంలో నియమించుకునేవాడు. ఈ సిద్ధ సైన్యాలను నిర్వహించేవాడు, పటిష్టంగా నిర్వహించేవాడు. ఎప్పుడైతే ఈ స్టాండింగ్ ఆర్మీ ఎక్కువగా ఉంటుందో పక్క రాజ్యాల నుంచి వస్తున్న ప్రమాదం, పొంచి ఉన్న ప్రమాదం నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోగలడు, తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోగలడు, సమర్థవంతంగా పరిపాలించుకోగలడు. ఇటువంటి అంశం అనేది మనకి, ఈ అంశం గొప్ప గొప్ప మహారాజ్యాల అవతరణకు కూడా ఇది దారితీస్తుంది, దోహదపడుతుంది. అదేవిధంగా రాచరిక రాజ్యాల అవతరణ, రాచరిక రాజ్యాల్లో డెసిషన్ మేకింగ్ కానివ్వండి, ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ స్లో, వెరీ ఫాస్ట్ rather than the republican states. In the monarchical states, the process of decision making is very speed and fast. ఇక్కడ స్పీడప్ చేయగలుగుతారు, ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి, ఒక సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించడంలో కానివ్వండి. ఈ రాచరిక రాజ్యాల్లో రైట్ డెసిషన్ మేకింగ్కి, నిర్ణయం తీసుకోవడంలో, ఒక వ్యూహాన్ని నడిపించడంలో సమర్థవంతమైన మరియు అత్యంత వేగవంతమైన కార్యాచరణ అనేది మనకి రాచరిక రాజ్యాల్లో కనిపిస్తుంది. రైట్. సో ఇవన్నీ మనకి మహాజనపదాల అవతరణకు దారితీస్తుంది. ఆ మహాజనపదాల్లో 16 మహాజనపదాలు, వాటి గురించి మనం చర్చించుకుందాం. లెట్ us డిస్కస్ ది 16 మహాజనపదాస్, ద గ్రేట్ కింగ్డమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మహాజనపదాస్? మహా మీన్స్ గ్రేట్, జన మీన్స్ ట్రైబ్, జనపద కింగ్డమ్. చూడండి, మహా అంటే గొప్ప, జన అంటే ట్రైబ్ తెగ, జనపద అంటే ఈ తెగలు రాజ్యాలుగా ఆవిర్భవించాయి, వాటినే జనపదాలు అంటాం. చిన్న చిన్న తొలివేద కాలంలో చిన్న చిన్న తెగలుగా నివసిస్తున్న భరత, పురు, కురు, యదు ఇలాంటి చిన్న చిన్న తెగలుగా నివసిస్తున్న ఈ ఆర్యులు మలివేద కాలానికి వచ్చేసరికి ఆదాయాన్ని పెంచుకొని, తమ యొక్క సైన్యాన్ని పెంచుకొని, రైట్, తన యొక్క రాజ్యాన్ని పటిష్టం చేసి పెద్ద పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. అంటే జన అనేది ఏ విధంగా అవతరించింది? జనపద. జన అనేది జనపదాలుగా అవతరించాయి, అంటే తెగలు అనేటివి రాజ్యాలుగా అవతరించాయి. మరి మహాజనపదాలంటే మహారాజ్యాలు అనమాట. షోడశ మహాజనపదాలు అంటే 16 గొప్ప రాజ్యాలు అనమాట. అందులో మగధ అనేది అన్నిటినీ తలదన్ని, అన్నిటినీ తన యొక్క అదుపులో ఉంచుకొని, అన్నిటినీ ఆక్రమించి ఒక మహా సామ్రాజ్యంగా అవతరించింది. ఈ మగధ యొక్క చరిత్ర, దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, దీని యొక్క విజృంభణ, ఈ మగధను పరిపాలించిన వంశాలు, హర్యంక వంశం కావచ్చు, శిశునాగ, నందవంశం, మౌర్యులు, ఇటువంటి ఈ వంశాల గురించి కూడా మనం క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ వంశాలను గురించి కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఇక్కడ మహాజనపదాలు, ఆ మహాజనపదాలకు సంబంధించిన రాజధానులు మరియు అవి ప్రస్తుతం ఉన్న వాటి యొక్క ఉనికి, వాటి యొక్క నెలకొని ఉన్న ప్రాంతం లేదా రాష్ట్రం. ఫస్ట్ అంగా అనే మహాజనపదం. అంగా అనే మహాజనపదం బీహార్ రాష్ట్రంలో కలదు. దీని యొక్క రాజధాని చంపానగరి. అంగా అనేది చంపా అనే నది యొక్క తీరంలో ఆవిర్భవించింది అంగా నగరం. ఇది ఆర్థికంగా బాగా బలపడిన నగరం, అద్భుతమైన శక్తి సంపన్నమైన నగరం
ఈ అంగా నగరం, ఈ అంగదేశం అంటుంటాం. అంగదేశం చాలా సందర్భాల్లో పురాణాల్లో మహాభారతాల్లో అంగదేశ పాలకుల గురించి అంగదేశం గురించి వివరించడం జరిగింది. ఇది ప్రస్తుత బీహార్. దీని యొక్క రాజధాని చంపానగరి. చంపా అనే నదిపై ఇది విస్తరించబడి ఉంది. రైట్, ద క్యాపిటల్ ఈజ్ చంపా. రైట్, ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ భాగల్పూర్ అండ్ మంగేర్ అనే ప్రస్తుత రెండు జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. భాగల్పూర్ అండ్ మంగేర్ బీహార్లో ఉన్నాయి రెండు జిల్లాలు. ఇక్కడ విస్తరించి ఉంది అంగా అనే మహాజనపదం. నెక్స్ట్ మగధ. 16 మహాజనపదాల్లో అజేయమైన మహాజనపదం, అతి గొప్ప మహాజనపదం, విజృంభించిన మహాజనపదం, అత్యంత శక్తి సామర్థ్యాలతో కూడిన మహాజనపదం. ఇట్ ఈస్ అ సూపర్ పారామౌంట్ పవర్ and there are so many factors made responsible for the supremacy and paramountcy of మగధ యొక్క విజృంభణకు, మగధ యొక్క అజేయ శక్తికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని మనం రైజ్ ఆఫ్ మగధ అనే స్పెషల్ టాపిక్లో స్పెషల్ ఎపిసోడ్ని నిర్వహిస్తున్నాం ముందు. ఫస్ట్ మగధ యొక్క ఉనికి మరియు దాని యొక్క రాజధాని పట్టణం, వీటి గురించి మనం చర్చిద్దాం. మగధ అనేది ప్రస్తుత బీహార్లో కలదు. ప్రస్తుత బీహార్ గంగా, గండక్ మరియు సోన్ నదుల యొక్క తీరాన దీని యొక్క రాజధానులు ఆవిర్భవించి ఉన్నాయి. 2 రాజధానులు ఉన్నాయి మగధకి. తొలి రాజధాని రాజగృహం, మలి రాజధాని పాటలీపుత్రం, ప్రస్తుత పాట్నా. చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాట్ వాజ్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ప్రెజెంట్ పాట్నా? ద క్యాపిటల్ ఆఫ్ బీహార్. ప్రస్తుత బీహార్ యొక్క రాజధాని అయిన పట్నా యొక్క ప్రాచీన నామం పాటలీపుత్రం. దేని యొక్క రాజధాని నగరం? మగధ యొక్క రాజధాని నగరం. ఇది ఎన్నో రాజ్యాలకు రాజధాని నగరంగా కొనసాగింది, మౌర్యులకు, గుప్తులకు. రైట్, మరి ఈ మగధకు 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి రాజగృహం, మరొకటి పాట్నా. గంగా, గండక్, సోన్ నదుల యొక్క తీరాన ఆవిర్భవించి ఉన్న ఈ నగరాలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందాయి. వీటి యొక్క అభివృద్ధి వల్లే మగధ అనేది ఒక విశాల సామ్రాజ్యంగా, అద్భుత సామ్రాజ్యంగా పరిణమించింది. ముఖ్యంగా ఈ మగధ ప్రస్తుత పట్నా, గయా మరియు షహాబాద్ బీహార్లోని ప్రస్తుత బీహార్ రాజధాని పట్నా, బోధ్ గయా అంటుంటాం. బోధ్ గయా చాలా ఇంపార్టెంట్ అమ్మా. బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రం, బౌద్ధ మతానికి ప్రసిద్ధ స్థలం, పవిత్రమైన ప్రాంతం మరియు బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతం బోధ్ గయా. ఇది ప్రస్తుత బీహార్లో కలదు. ఇక మూడవది మల్లా. ఈ మల్లా అనే రాజ్యం జనపదం పావా, కుషినగర అనే 2 రాజధానులను కలిగి ఉంది. కుషినగర్ మరియు పావా. ఈ పావా అనేది బీహార్లో కలదు. కుషినగరం అనేది ఉత్తరప్రదేశ్లో కలదు. దీనిని బట్టి మల్లా అనే మహాజనపదం రైట్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. పావా అనేది బీహార్లో కలదు, కుషినగరం అనేది ఉత్తరప్రదేశ్లో కలదు. రైట్, కవర్డ్ ద మోడర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జ్యూరియా, బస్తీ, గోరఖ్పూర్ అండ్ సిద్ధార్థ్ నగర్ ఇన్ ఈస్టర్న్ యూపీ. తూర్పు భారతదేశంలో ఎక్కువగా గోరఖ్పూర్ జిల్లా కానివ్వండి, సిద్ధార్థ్ నగర్ కానివ్వండి. రైట్, అదేవిధంగా జ్యూరియా మరియు బస్తీ అనే జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ మల్లా అనే నగరం, మల్లా అనే మహాజనపదం. వజ్జీ యొక్క రాజధాని వైశాలి. రైట్, దీన్ని లిచ్చావి రాజ్యం అని కూడా పిలుస్తాం. లిచ్చావి రాజ్యం మగధ తర్వాత అంతటి గొప్ప రాజ్యం లిచ్చావి రాజ్యం. ఈ రాజ్యానికి రాణులు చాలా అందగత్యలు. రైట్, మిస్ వరల్డ్స్ ఇక్కడే ఉండేవారు. ప్రపంచ సుందరులు, విశ్వ సుందరుల యొక్క జన్మస్థలంగా దీన్ని చెప్పచ్చు. లిచ్చావి రాజ్యం బీహార్. దీని యొక్క రాజధాని వైశాలి.
ఈ రాజ్యాన్నే వజ్జీ రాజ్యాన్నే మరొక పేరుతో అష్టకులిక అని పిలుస్తారు. అష్టకులిక అంటే 8 రాజ్యాలను కైవసం చేసుకున్న రాజ్యం, 8 రాజ్యాల కలయికతో ఆవిర్భవించిన రాజ్యం. ద అమాల్గమేషన్ ఆఫ్ 8 అదర్ స్టేట్స్, దట్ ఈస్ అష్టకులిక అని వజ్జీ రాజ్యాన్ని పిలుస్తాం. ఇది ప్రస్తుతం గంగా నది తీరాన ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో కలదు, వైశాలి. నెక్స్ట్ అదేవిధంగా కోసల రాజ్యం, కోసల రాజ్యానికి రాజధాని శ్రావస్తీ నగరం. కోసల రాజ్యానికి రాజధాని ఏది? శ్రావస్తీ నగరం. ఈ శ్రావస్తీ నగరం చరిత్రలో ఒక అరుదైన ఘనతను సాధించింది. శ్రావస్తీ నగరం ఒకవైపు పరిపాలనా పరంగా, ఆర్థిక పరంగా అరుదైన ఘనతను సాధించింది ఈ శ్రావస్తీ నగరం. రైట్. ఫజియాబాద్, గోండా మరియు బహ్రాయిచ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లోని గోండా మరియు ఈ ఫజియాబాద్ ప్రాంతంలో ఇది ఎక్కువ మొత్తంలో విస్తరించి ఉంది కోసల రాజ్యం. రైట్. సో దిస్ ఈస్ ద ప్రెజెంట్ లొకేషన్ ఆఫ్ దట్ కోసల. కాశీ రాజ్యం ఉత్తరప్రదేశ్. దీని యొక్క రాజధాని వారణాసి, బెనారస్ అంటుంటాం దీన్నే, వారణాసి. ప్రస్తుత హిందువుల యొక్క గొప్ప పుణ్యక్షేత్రంగా నిలిచింది ఈ కాశీ రాజధాని. ఈ వారణాసి అనేది వరుణ ప్లస్ అసి, వరుణ మరియు అసి అనే 2 నదుల కలయికతో ముడిపడి ఉంది వారణాసి, ప్రస్తుత బెనారస్. ఈ కాశీ అనేది హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలిసి ఉంది. ఇక్కడే మనకి ఈ కాశీ ప్రాంతంలోనే శివుడి యొక్క ప్రధాన పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. రైట్. ఇక్కడ ఎంతోమంది శైవ యోగులు, ఎంతోమంది అఘోరులు మనకి తారసపడుతుంటారు కాశీ ప్రాంతంలో. రైట్. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ద రీజియన్ అరౌండ్ వారణాసి, మోడర్న్ బెనారస్, ఆధునిక బెనారస్. వారణాసి చుట్టూ ఇది విస్తరించి ఉంది కాశీ రాజ్యం. వరుణ మరియు అసి అనే నదులతో అనుసంధానించబడిన రాజ్యం, కలయికతో ముడిపడి ఉన్న రాజ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఛేది, మధ్యప్రదేశ్లో. సుక్తిమతి దీని యొక్క రాజధాని. ఛేది యొక్క రాజధాని సుక్తిమతి. మాహిష్మతి అనే మరొక రాజధాని కూడా ఉంది, మాహిష్మతి. రైట్. సో ఇది మధ్యప్రదేశ్లో కలదు. ముఖ్యంగా ముఖ్యంగా ఇది బుందేల్ఖండ్ రీజియన్లో, బుందేల్ఖండ్ ప్రాంతంలో. ఈ బుందేల్ఖండ్ అనేది పీఠభూమి అంటుంటాం, ప్లాటో. దాని యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద ఏనుగుపై మోయబడుతున్న రాజ్యంగా దీన్ని ప్రస్తావించబడింది ఛేది రాజ్యం, మధ్యప్రదేశ్. సుక్తిమతి అనేది దీని యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు. ఇక కురు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రస్తుత ఢిల్లీని హస్తినాపురం, ఇంద్రప్రస్థ అని ప్రాచీన కాలంలో, మహాజనపదాల కాలంలో ప్రస్తుత ఢిల్లీని ఇంద్రప్రస్థ మరియు హస్తినాపుర అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హస్తినాపుర అంటే ప్రస్తుత ఢిల్లీ. రైట్. సో ఆ ఢిల్లీని ఈ ముస్లిం పాలకులు మెహ్రౌలి, సిరి, షాజహానాబాద్, దీన్ఫనా, తుగ్లకాబాద్, ఫిరోజాబాద్ ఇలాంటి ఎన్నో పట్టణాలను నిర్మించి దాని యొక్క రూపురేఖల్ని విస్తృతం చేసేశారు. ఒక ప్రజెంట్ మెట్రోపాలిటన్ సిటీగా దాన్ని మార్చేశారు. అయితే దాని యొక్క తొలి రూపం ఇంద్రప్రస్థ. ఆ ఇంద్రప్రస్థనే ప్రస్తుత ఢిల్లీ. హస్తినాపుర దాన్నే ప్రస్తుత ఢిల్లీ అని పిలుస్తున్నాం. సో ఈ కురు రాజ్యం యొక్క రాజధాని ఇంద్రప్రస్థ, ఢిల్లీ. మరియు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంది. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో విస్తరించబడింది. 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి ఇంద్రప్రస్థ, మరొకటి హస్తినాపుర. హస్తినాపుర ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ కురు మహాజనపద. రైట్. నెక్స్ట్ పాంచాల in Uttar Pradesh. Ahichatra and Kampilya are the capitals of capitals of పాంచాల జనపద. పాంచాల జనపదానికి 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి అహిఛత్ర ఉత్తరప్రదేశ్, మరొకటి కాంపిల్య దక్షిణ పాంచాల అని కూడా పిలుస్తాం, సౌత్ పాంచాల. మొత్తం సదరన్ పార్ట్ ఆఫ్ పాంచాల అనే
కాంపిల్య రాజ్యం అని కూడా పిలుస్తాం. సో ఈ 2 రాజ్యాలతో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో నెలకొని ఉంది ఈ పాంచాల రాజ్యం. మత్స్య రాజ్యం. మత్స్య రాజస్థాన్లోని విరాట నగరం దీని యొక్క ప్రధాన రాజధాని అయింది. రాజధాని నగరం. కవర్డ్ ద ఏరియాస్ ఆఫ్ ఆల్వర్, భరత్పూర్ అండ్ జైపూర్ ఇన్ రాజస్థాన్. జైపూర్కి, ఆల్వార్కి మరియు భరత్పూర్ ఈ ప్రాంతాలన్నింటిలో ఈ రాజ్యం విస్తరించింది. ప్రస్తుత రాజస్థాన్లోని ఆల్వార్, జైపూర్, భరత్పూర్ పరిసర ప్రాంతాలన్నీ ఆనాటి మత్స్య అనే జనపదంలో భాగంగా ఉండేవి. రైట్. అదేవిధంగా సౌరసేన లేదా సౌరసేన. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మహాజనపదాస్. మధురా ఈజ్ ద క్యాపిటల్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సౌరసేన యొక్క రాజధాని మధురా ఎక్కడుందమ్మా? ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ అవంతి రాజధానులు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని. రైట్. మరి మాహిష్మతి కూడా కొన్ని సంవత్సరాల పాటు దీని యొక్క రాజధానిగా కొనసాగింది. అవంతి యొక్క రాజధాని మాహిష్మతి మరియు ఉజ్జయిని. దిస్ 2 ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ అస్మక రాజధాని పోదన. అర్ధపాచ్య, తిలింగాచ, మగధాచ మధ్యదేశ జనపద. 16 గొప్ప రాజ్యాలలో తిలింగ ప్రాంతంలో కొలువు తీరిన నెలకొని ఉన్న ఒక గొప్ప రాజ్యం, దక్షిణాపదంలో ఉన్న ఒక గొప్ప రాజ్యం, అదే అస్మక రాజ్యం అంటూ మనకి మహాభారతంలో, పురాణాల్లో మనకి వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. అస్మక రాజ్యం దీని యొక్క రాజధాని పోతన. దాన్నే ప్రజెంట్ నిజామాబాద్ బోధన్ అంటున్నాం. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్, బోధన్, ద ప్రజెంట్ తెలంగాణ స్టేట్. కాంబోజ రాజ్యం. ద క్యాపిటల్ ఈజ్ రాజ్పూర్, ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. కాంబోజ రాజ్యం నెలకొని ఉన్న ప్రాంతం ప్రస్తుత పాకిస్తాన్. రాజ్పూర్ అనేది దీని యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు. కాశ్మీర్ పరిసర ప్రాంతాలు మరియు పాకిస్తాన్, POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ కాంబోజ రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. గాంధారా. రైట్. వాయవ్య సరిహద్దు ప్రాంతంలో నెలకొని ఉన్న అత్యంత అద్భుతమైన రాజ్యం మరియు విదేశీయులు భారతదేశంలోకి చొరబడే రాజ్యం కూడా ఇదే. ముఖ్యంగా విదేశీయులు భారతదేశంలోకి రావాలంటే, విదేశీ ఆక్రమణదారులు భారతదేశంపై దండెత్తాలంటే ఈ గాంధారాన్ని దాటి ఇలా భారతదేశంలోకి ఖైబర్, బొలాన్ అనే కనుమల ద్వారా వచ్చేవారు. మరి ఈ గాంధార రాజ్యానికి రాజధాని తక్షశిలా, ప్రజెంట్ ఇస్లామాబాద్, రావల్పిండి ఇన్ పాకిస్తాన్. ప్రజెంట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లో ఈ తక్షశిలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ప్రస్తుత భారత దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీగా ఇది తక్షశిలను చెప్పుకోవచ్చు. భారతదేశంలోని మొట్టమొదటి యూనివర్సిటీ ప్రస్తుత తక్షశిల ఇస్లామాబాద్ ప్రాంతంలో నెలకొని ఉండేది. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ Mahajanapadas, 16 Mahajanapadas, but among the 16, Magadha became superpower and a paramount power, sovereign and suzerain power. And what factors made responsible for the rise of Magadha? Right. So Magadha ఒక అద్భుతమైన సామ్రాజ్యంగా మారడానికి, అజేయ శక్తిగా నిలబడడానికి కారణాలేవి? సో దిస్ 16 Mahajanapadas came into light in the 6th century BC. Out of the 16 Mahajanapadas, Magadha became super paramount power. Thank you, dear all aspirants, freshers and learners. Could you kindly keep watching Telugu One Academy? Subscribe our channel, share our videos as much as you can, comment and like. Thank you.